మార్చి నెల ఏంటంటే వెళుతూ, వెళుతూ కొన్ని జాతకాల్లో వాటిల్లో పెను మార్పులు తీసుకొస్తుంది. వాటి గురించి క్లియర్ కట్‌గా చెప్తాను. బంగారం కొనే అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నా రాశి మీనరాశి, నా రాశి కుంభరాశి, నా రాశి ధనుసు రాశి ఇట్లా ఒక్క కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగట్లా. సబ్స్క్రిప్షన్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. కానీ మా టీమ్‌కి నేను గాని వీడియోలు చేసేవాళ్ళు, థంబ్‌నెయిల్ చేసేవాళ్ళు అందరికీ బలం ఏంటో తెలుసా? మీరిచ్చే ఒక్క కామెంట్. ఒక 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నా రాశి, ఈ రాశి అని కామెంట్ చేయండి చాలు. ఎక్కువ కామెంట్స్ ఏ రాశి వస్తే వాళ్ళ మీద వీడియోలు మేము ఎక్కువ చేస్తాం. దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పెను మార్పులు ఏ ఏ రాశుల్లో రాబోతున్నాయి అనేది చూద్దాం. ముఖ్యంగా ఆర్థిక పరంగా, బంగారం పరంగా ఎన్నడూ చూడనటువంటి లాభాలను అందుకోబోతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభం కలగడమే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తయ్యే ఛాన్సెస్ స్పష్టంగా ఉన్నాయి. దీనివల్ల ఈ రాశుల వారు భారీగా బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం అలంకరణ కోసం కాదు, భవిష్యత్తు పెట్టుబడిగా కూడా వీరు బంగారాన్ని పోగు చేయబోతున్నారు. వృషభం, మిథున రాశుల వాళ్ళకి ఈ సమయం అత్యంత అదృష్టదాయకంగా ఉండబోతోంది. మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లూహించినటువంటి లాభాలు గడించబోతున్నారు. వ్యాపారస్తులకి నూతన ఒప్పందాలు కుదిరి లాభాల బాట కూడా పట్టబోతున్నారు. ఈ రాశుల వారు విలాసవంతమైనటువంటి వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందులో భాగంగానే బంగారు ఆభరణాలని అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అదృష్టం తలుపు తట్టడంతో ఇంట్లో శుభకార్యాల యొక్క సూచనలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల బిరువా నిండా పసిడిని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. సింహ కన్య రాశుల వారి సంగతి చూస్తే వారికి రాజయోగం పట్టేసింది అబ్బా, డౌటే లేదు. ఎందుకంటే ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల ఉంది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడమే కాకుండా వీరి ఆర్థిక స్థితిగతి బంగారం కారణంగా కూడా పెరగబోతోంది. అప్పుల బాధ నుంచి ఒక్కసారిగా విముక్తి వచ్చే మిగిలిన సొమ్ముతో బంగారు బిస్కెట్లు లేక నగలు కొనేందుకు కూడా ఆసక్తి చూపించబోతున్నారు ఈ రాశి వాళ్ళు. వీరి రాశి చక్రం ప్రకారం ఈ నెల చివరిలో చేసే కొనుగోళ్లు దీర్ఘకాలికంగా వీళ్ళ కలిసి రాబోతున్నాయి. తుల, ధనుస్సు, కుంభరాశులు వీళ్ళ గురించి చూస్తే వీళ్ళకు కూడా గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి బంగారం కొనడానికి. వీళ్ళకి పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా పాత బాకీలు వసూలు కావడం ఇట్లా జరగబోతోంది. విదేశీ ప్రయాణాలు చేసేవారికి లేదా విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా మంచిగా లాభాలు రెట్టింపు అవ్వబోతున్నాయి. ఈ రాశుల వారు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేయబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ నెల ముగింపులోపు వీరు చేసేటువంటి ఆర్థిక నిర్ణయాలు వారి జీవితంలో చాలా పెద్ద మైలురాయిగా మిగిలిపోతున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది 7 రాశుల వారికి కూడా మార్చి చివరి రోజుల్లో పసిడి కాంతితో వీరు మెరిసిపోతారు. మరి ఇంకేమనుకుంటున్నారు? ఇంకా ఏ ఏ రాశుల వారు ఉన్నారు పెండింగ్లో? మా రాశి సంగతి ఏంటి అంటారా? మీరు కింద కామెంట్ చేయండి. మీ రాశి గురించి కూడా నేను త్వరలో చెప్తాను.